మీరు పుష్ప గురించి స్టార్టింగే పుష్ప గురించి మాట్లాడారు. ఎందుకంటే సో అందరూ కూడా ఒక పుష్ప వైబ్లో ఉన్నారు. యా ఇంకా ఏంటంటే కొత్త సినిమాలు వస్తూ ఉన్నా సంక్రాంతి సినిమాల మీద ఇంకా ఆ దృష్టి పోతున్నా కానీ ఇంకో పక్క మాత్రం ఆ పుష్ప ఫీవర్ అనేది ఎక్కడో చోట పట్టుకొని ఉంది. ఫస్ట్ పుష్ప కంటే ముందు ఇక్కడ అసలు ఆర్టిస్ట్గా ఎందుకు వస్తాడు ఒక మనిషి అనేది చెప్పాలంటే, మనిషికి జననం ఉన్నట్టే మరణం ఉంటుంది. మరణం మనిషికి ఎప్పుడు చివరి చరణం కాకూడదు. మరణించిన తర్వాత కూడా చిరస్మరణీయంగా మనిషి ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ మాత్రమే ఆ చిరస్మరణీయంగా మనిషిని బతికిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ, అంతకుముందు ఎస్విఆర్ గారు కానీ, వాళ్ళందరి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే సినిమా యాక్టర్లు అవటం మూలానే. సో కాబట్టి నేను కొంతమంది హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండాలని, యాక్టర్ కావాలని నేను ప్రీవియస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి ఎడ్యుకేషన్ నుంచి ఇండస్ట్రీకి వచ్చి, సరే 250 సినిమాలు మీరు ఎలాగ అడుగుతారు, అది 250 సినిమాల ప్రస్థానంలో ఈ పుష్ప అనే సినిమా ఒకటి. పుష్పలో ఏమైందంటే, మీరు అడిగిన దానికి అడిగి వస్తే, పుష్పలో డైలాగ్ లేదు. దానికి ఒక చిన్న లాజిక్ ఉంది. అది ఇప్పుడు నేను చెప్పకూడదు, కానీ యాక్చువల్గా ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్. అది ముస్లిం మీద ఒక ప్లే ఉంది సినిమాలో. ఓకే, యాక్చువల్గా అది ఫస్ట్ పార్ట్లోనే ఉండాలి. ఫస్ట్ పార్ట్లో కథ కంప్లీట్ చేయకుండా సెకండ్ పార్ట్కి వచ్చింది కాబట్టి సెకండ్ పార్ట్లో పెట్టాలనుకున్నారు. అది ఇప్పుడు సెకండ్ పార్ట్ నుంచి థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయి క్లోజ్ చేయలేదు కాబట్టి థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోవటం మూలన అది లిటరల్గా ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. అది థర్డ్ పార్ట్లో అది తీస్తే చాలా పెద్ద ఎపిసోడ్ అది. ఓకే, కమ్యూనల్ మీద, ఆ కమ్యూనిటీ మీద ఉంటుంది అది, ఆ క్యారెక్టర్ మీద ఒక బేస్. సో అక్కడ ఇంతవరకు ఎందుకు మాట్లాడుకోకుండా ఉన్నాడో తెలుసా అనే దాని మీదనే ఆ క్యారెక్టర్ అది స్టార్ట్ అవుద్ది. ఓకే, అందుకని ఇక్కడ మాట్లాడటానికి స్కోప్ లేదు. మాట్లాడితే ఇంకా ఆ క్యారెక్టర్కి ఉన్న జస్టిఫికేషన్ పోద్ది. అందువల్ల అలా పెట్టాల్సి వచ్చిందని నాకు చెప్పారు. ఓకే, సో ఇంకా అది పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. దానివల్ల నాకేం పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. మళ్ళీ థర్డ్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక పార్ట్లో మన మీద ఒక మెయిన్ స్ట్రీమ్ రన్ అయిందంటే సరిపోతుంది. అంటే ఏంటంటే మన ఇండియన్ బాక్స్ ఆఫీస్నే షేక్ చేస్తుంది ప్రజెంట్. అవును, సో అందులో కూడా మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అవడం కూడా వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మీరు ఇక్కడికి రావడం. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. దిల్ మూవీ మీది ఒక 50th మూవీ. అంతకంటే ముందు 49 మూవీస్ చేశారు. ఫస్ట్ మూవీ ఏంటి? నాది ఫస్ట్ మూవీ 1998 సెప్టెంబర్ 13 స్టార్ట్ అయింది, సీతారామరాజు అని. ఓకే, అంటే నేను ఫుల్ టైం యాక్టర్గా వచ్చి ఫుల్ టైం యాక్టర్ కావాలని చెప్పి చేసిన మొట్టమొదటి సినిమా సీతారామరాజు. 1998 సెప్టెంబర్ 13వ తేదీన మొదలైంది ఆ సినిమా. అది మొదటి సినిమా. కానీ ఆ మొదటి సినిమా చేసేటప్పటికి నేను ఇండస్ట్రీలో ఉన్నా, చెయ్యకముందే ఇండస్ట్రీలో ఎలా ఉన్నానంటే, నేను మీకు ప్రసాద్ ల్యాబ్స్ ఎండి మర్యాద రామన్నలో విలన్గా చేశాడు నాగినేడి గారు. అవును. ఆయన ప్రసాద్ ల్యాబ్కి ఎండి. యాక్టర్ కాకముందు ఆయన ప్రసాద్ ల్యాబ్లో ఎండీగా ఉన్నారు. ఓకే. సో ఆయన దగ్గర నేను ఒక 2.5 years వర్క్ చేశా. ఆయనది ఒక ఉదయ్ తేజ్ ల్యాబ్ అని ఒక ప్రైవేట్ ల్యాబ్ ఉండేది. ఓకే. ఆ ల్యాబ్లో నేను ఇండస్ట్రీ కోసం వచ్చి, ఇండస్ట్రీలో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా, లేకపోతే యాక్టర్గా సస్టైన్ రావాలన్నా, అసలు ఈవెన్ ఒక్క ఛాన్స్ రావాలన్నా ముందు ఇలా వస్తే కాదు, ఇలా రావటం అనేది చాలా ఫూలిష్గా డెసిషన్ తీసుకొని ఎక్కడి నుంచో వచ్చాం హైదరాబాద్కి అని, అది ప్రాసెస్ కాదని, ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ మనకు ఒక క్యారెక్టర్లో లేకపోతే మనం ఆర్టిస్ట్గా ఒక ఎలివేషన్ తెచ్చుకోవాలంటే డెఫినెట్గా మనం ఇక్కడ సర్కిల్ ఉండాలని ఫీల్ అయ్యి, ఆ సర్కిల్ కోసం నేను అక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. ఓకే. 2.5 years అక్కడ ఆయన దగ్గర వర్క్ చేసి, ఆ వర్క్ చేస్తున్నప్పుడు వచ్చిన సర్కిల్ అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేనేజర్స్ పరిచయం అవటం వల్ల, అంటే ఆయనది ఉదయ్ తేజ్ కలర్ ల్యాబ్ అనేది ఒక స్టిల్స్ ప్రాసెసింగ్ ప్రింటింగ్ చేసే ల్యాబ్ అది. అప్పుడు మాన్యువల్ ప్రింటింగ్ ఉండేది, కొడాకు కొనిక రోల్స్ ఉండేది ఫిల్మ్స్లో, డిజిటల్ రాకముందు. ఆ డిజిటల్కి ముందు మాన్యువల్ ప్రింటింగ్ కూడా ల్యాబ్లో వచ్చేది, పోస్టర్ ప్రింటింగ్ అంతా.
సో అది ఒక ల్యాబ్ ఆయన స్టార్ట్ చేస్తుంటే నేను వేరే రికమెండేషన్తోనో ఎలాగ అక్కడికి వచ్చి ఒక నార్మల్గా చిన్న ఒక 1380 రూపాయలు శాలరీతో అక్కడ జాయిన్ అయ్యాను నేను. 1380 రూపాయలు అంటే 1500 ఆ కటింగ్ ఏమన్నా అట్లే లేదా స్టార్టింగ్ 1200 శాలరీ, 1300 శాలరీ, 1380 రూపాయలు శాలరీ, 180 రూపాయలు బస్ పాసు. ఓకే, అరే 1300 శాలరీ, 180 రూపాయలు జనరల్ బస్ పాస్. అప్పుడు 180 రూపీస్ ఉండేది. ఆ బస్కి పాస్కి నేను ఇస్తాను, వాళ్ళు 1300 నీకు శాలరీ ఇస్తాను అన్నాడు. ఓకే, అంటే ఆయన అలా ఇవ్వాలని కాదు, నన్ను చేర్చుకోవటం ఇష్టం లేక ఇదైతే ఇంకెలాగ ఈ శాలరీ అయితే వెళ్ళిపోతాడు, జంప్ అయిపోతాడు అని చెప్పి అలా చెప్పాడు ఆయన. సో నేను దానికి ముందు 6000 శాలరీలో ఈనాడులో జాబ్ చేసేవాడిని, ఈయన కాడికి రాకముందు 6000 అక్కడ జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా. ఓకే, సో అదెందుకు చేశాను అంటే అసలు మాది ఇప్పుడు ఏపీలో ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే ఒక టౌను. నేను అక్కడే పుట్టి పెరిగి అక్కడే డిగ్రీ వరకు చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి మళ్ళా ప్రకాశం జిల్లాలో ఎంఈడి చేసి నేను 1991లో ఒక స్కూల్ స్టార్ట్ చేసి స్కూల్ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్గా ఉండి నేను చదివిన కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి ఇదంతా రన్ చేస్తూ 92 నుంచి 97 వరకు 96 ఎండ్ వరకు నేను 75,000 నుంచి 1 lakh వరకు నాకు దగ్గర ఉన్న స్టాఫ్కి శాలరీలు ఇచ్చేవాడిని స్కూల్లో. అది నా హిస్టరీ అసలు ఊర్లో. ఓకే, అయితే ఆ స్కూల్ స్టార్ట్ చేసిన దానికి రీజనే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని. ఇదేంటి ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ మనకి ఫైనాన్షియల్ ఎఫర్ట్, ఒక సపోర్ట్ ఉండాలి, స్ట్రాంగ్ ఉన్నది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటేనే హైదరాబాద్లో వచ్చి లైఫ్ లీడ్ చేస్తూ ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేసుకోవడం అవకాశం ఉంటుంది. నాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, మా ఫాదరు వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు కందుకూరులో. ఒక చిన్న రైతు మా ఫాదరు. సో అక్కడి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఒప్పుకోరు. ఫస్ట్ చదువంతా అయిన తర్వాత ఎందుకు ఒప్పుకోరంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈవెన్ 1% కూడా మనకు తెలిసిన వాళ్ళు లేరు. హైదరాబాద్లో వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ అంటే ఇది అయ్యే పని కాదు కాబట్టి ఒప్పుకోరు జనరల్గా. ఒప్పుకోవాలంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం ఇక్కడ వచ్చి ఉండాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎవరు ఇవ్వరు కాబట్టి ఏంటి అంటే అప్పట్లో ఒక ఫ్రెండ్ నేను కలిపి ఇలా ఒక కోచింగ్ సెంటర్ లాగా ఒకటి స్టార్ట్ చేద్దాం, క్లిక్ అయితే చూద్దాం అనే ఉద్దేశంతో కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ అని నేను డిగ్రీ అయిపోయిన సంవత్సరమే స్టార్ట్ చేశాం. అది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే క్లిక్ అయితే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఇంకెవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం అనుకున్నది చేయొచ్చు అనే దానికోసమే స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది సింపుల్గా. ఆ స్కూల్ స్టార్ట్ చేయటానికంటే ముందు నేను డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th చదివేటప్పుడే నాకు 10th నుంచే నేను ఏఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్లో ఉండి నేను ప్రజానాట్య మండలిలో యాక్టివ్గా పనిచేసేవాడిని. ఓకే ఓకే, కళలు అనేది అక్కడి నుంచి మొదలైంది నాకు. అంటే మొదలవడానికి రీజన్ ఇదే ఐడెంటిటీ క్రైసిస్. నేను ఇలా అందరిలో కాకుండా ఏదో ఒకటి చేయాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనేది బేసిక్. సో వెళ్ళాలి కాబట్టి ఏంటంటే మనం ఊరికే ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపోతే అవ్వదని చెప్పి ప్రజానాట్య మండలిలో ఆటోమేటిక్గా స్టేజీ ఫీర్ అంతా పోద్ది. అక్కడ స్టేజీలో ఏకపాత్రలని, స్టేజీ నాటకాలని, అలా నాకు ఇంటర్మీడియట్ నుంచే స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అల్లూరి సీతారామరాజు చిన్న చిన్న నాటకాలు వేయటం అలా. సో అవి చేస్తూ ఇక్కడ చదువుకుంటూ నేను కరాటే నేర్చుకున్నా, డ్యాన్స్ నేర్చుకున్నా, అప్పుడు ఈ ఫ్లూట్ నేర్చుకున్నాను. ఇవన్నీ దేనికంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పోతే ఏదో ఒక సెగ్మెంట్లో ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని.